హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవి ఎస్ఎల్బిసి టన్నల్లోన ఇంకా మేము ఈరోజు 19వ రోజు ఇంకా మేము ఇక్కడ పని చేస్తూనే ఉన్నాము. ఈ వర్క్ అయితే ఇంకా ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది లాస్ట్ పాయింట్ అనమాట. అంటే లాస్ట్ నుంచి ఒక 10 మీటర్లు 20 మీటర్లు ముందు ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం ఏంటంటే ఈ రాడ్స్ ఇవన్నీ మేము ఈ ఆక్సిలైట్ నెక్స్ట్ ఈ ఆక్సిజన్ ఎసోలేషన్ అనే రెండు తోటి మేము కట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ అల్ట్రా కటింగ్ కూడా ఉన్నది. ఇక్కడ అన్ని కూడా మేము ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఇక్కడ కట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది కట్ చేసిన తర్వాత కింద మట్టి ఉంటుంది కదా, మట్టి ఒక వారం నుంచి తీస్తే ఏమో బాడీలు దొరుకుతాయని ఒక కుతూహలము. ఆల్రెడీ ఒక బాడీ దొరికింది. ఆ ప్లేస్ కూడా నేను ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇది చూడండి, మొత్తం పెద్ద పెద్ద రాడ్స్ ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాము. అయితే చాలా హైట్గా ఉన్నది చూడండి. నేను మొత్తం పైకి రింగ్స్ కూడా టచ్ అవుతుంది, అంత మట్టి ఉన్నది ఇక్కడ. మట్టి మొత్తం ఇక్కడ ఇదే మిషన్ అనమాట. ఈ టీబీఎం అనే మిషన్ కూడా ఇక్కడే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రైన్ కూడా కింద ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ వచ్చేటప్పుడు ఇవన్నీ మొత్తం కొట్టేసింది. వాటి గురించి ఇప్పుడు నేను ఎట్లా జరిగింది, ఎక్కడెక్కడ ఉన్నాయని నేను చూపిస్తాను. అదే చెప్పే ముందు ఇదే కాదు, ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద రాడ్స్ కూడా మేము కటింగ్ చేస్తాము. ఎందుకంటే ఇవన్నీ కట్ చేస్తే కదా మనం ముందుకు వెళ్ళగలము. అదే చెప్పే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి నేను ప్రతిసారి ఎక్కడైనా డ్యూటీలో వస్తుంటే అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ నేను వీడియోస్ పెడుతుంటాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ మీకే ఇవి నోటిఫికేషన్గా వస్తాయి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతాయి. చాలామంది నేను పెట్టిన వీడియోస్ ఒక ఎస్ఎల్బిసి టన్నల్ది పెట్టాను, అది 20,000 22,000 చూశారు. సో అంటే ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉన్నట్టుగా నేను భావిస్తాను. ఇక్కడ కొంచెం నేను సౌండ్ ఎందుకు పెట్టానంటే ఇవి రియల్గా ఉన్నాయా లేదని మీకు తెలుస్తుంది కాబట్టి. అంటే కొంతమంది అడుగుతున్నారు వెంట డూబ్ అని. సో ఏంటంటే మేము ఇక్కడ డ్యూటీ పర్పస్ మీద మేము ఇక్కడికి డ్యూటీ చేయడానికి వచ్చాము. సో నా రిస్క్ తోటి నేను ఇవి వీడియోస్ పెడుతున్నాను. ఎందుకంటే అదే ఛానల్ని కొంచెం గ్రోత్ చేద్దామని అని గురించి అని, లేదంటే ఇట్లాంటివి నేను ఏం పెట్టను. ఎందుకంటే ఇది నాకు కూడా రిస్క్ అని. కానీ ఇట్లాగే చూడండి, మీరు చూడవచ్చును, అవి లాస్ట్ అనమాట. ఇట్లా మేము పెట్టేసి ఇదంతా సింగరైన వాళ్ళు ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ అండి పనిచేస్తున్నాయి. అందులో ఈ సింగరైన వాళ్ళు ఎందుకంటే ఇవి పైన రింగ్స్ పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అందు గురించి ఒక కర్రపై ఇలాగా సపోర్ట్ తీసుకొని పై వారికి పెడతారనమాట. పై వారికి పెట్టి కిందేమో మళ్ళీ వర్క్ చేస్తుంటారనమాట. అక్కడ ఈ డాగ్స్ కానీ లేకపోతే ఇక్కడ జియోగ్రాఫికల్ వాళ్ళు వచ్చి ఈ ఏరియాలోట మనకి బాడీస్ ఉండొచ్చునని చెప్తున్నారు. అని బట్టి ఏంటంటే అందు గురించి ఎంత రిస్క్ అయినా అక్కడికి తవ్వడానికి గురించి అని మేము ఇక్కడ తవ్వుతున్నాము. చూడండి, ఈ మొత్తం సపోర్ట్ తీసుకుని రింగ్స్ పడకుండా, ఒకవేళ ఏదైనా లూజ్ అయిన రింగ్స్ ఇవి సపోర్ట్గా ఉంటాయి కాబట్టి అంతలోట మనం తప్పించుకొని బయటికి వెళ్ళొచ్చును. ఆ ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ మేము కర్రలది ఇవన్నీ సపోర్ట్ చేశారు. ఇలా పెడతారండి మొత్తం. అంటే ఎక్కడెక్కడ మనం వర్క్ చేస్తున్నామో ఆ ప్లేసుల్లోట ఈ కర్రలు ఇలాగా పోటీలుగా అంటే మనకి సపోర్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఏదైనా అయినప్పుడు మనం విత్ ఇన్ సెకండ్లోట మనము బయటికి పారిపోవచ్చు నా ప్లేస్ విడిచిపెట్టేసి. అందు గురించి ఇవన్నీ సపోర్ట్ మనకి వీళ్ళు ఇవి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇదేనండి, ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ అంటే ఇదంతా టీబీఎం మిషను. ఈ టీబీఎం మిషన్ దగ్గరే మొత్తం ఈ వర్కర్స్ అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు. ఇవన్నీ కట్టర్స్ అండి. ఇది కట్టర్ అంటే ఇది బ్యాటరీ. ఈ కట్టర్ పెద్ద పెద్ద ఇవి పైపులు కానీ అలాంటివి ఐరన్ రాడ్లు కానీ మనం కట్ చేయవచ్చును. అదే ఆ సిచ్యువేషన్లో మనం ఎక్కడికైనా పారిపోవచ్చు అనమాట. చూడండి, అక్కడే దగ్గరలోనే మేము అందరము ఉన్నాము. ఇవన్నీ కూడా కటింగ్ చేయడానికి ఇది కూడా అండి చిన్నవి ఇవంతా. ఇప్పుడు ఆ కింద నేను చూపించాను, ఇక్కడే మాకు బాడీ దొరికిందండి ఫస్ట్ది ఆ ప్లేస్లోటని. కానీ అక్కడ వాటర్ అంటే చాలా కష్టం అండి. ఇక్కడ చాలా రిస్క్ తోటి సంబంధించింది.
కానీ తప్పని పరిస్థితి కాబట్టి మేము చేస్తున్నాము. ఇప్పుడు చూపించాను కదండి, అదే ప్లేస్లో ఆ బాడీ దొరికింది అనమాట, ఆ సైడ్కి అనమాట. తర్వాత ఇంకెక్కడ ఉన్నాయి అనేది ఏమిటనేది తెలీదు. ఎందుకంటే ఫోర్స్కి కొట్టడంతో టీబీఎం కూడా మిషన్ కూడా ఎటువైపు వెళ్ళింది, ఆ మిషన్ 300 మీటర్లు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. అదైతే మొత్తం ఇప్పుడు కట్ చేసాము. ఇది ఫస్ట్ అంటే ఈ ఏరియాలో ఉండొచ్చునని ఒక ఇండికేషన్. వీళ్ళందరూ మాది ఒక్క డిపార్ట్మెంటే కాదు, ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి. అదే ఇప్పుడు చూపించాను కదండి, సేమ్ ఆ ఏరియాలో బాడీ దొరికింది. నేను ఇంకా ముందు నేను చూపిస్తాను మీకు ఎట్లా అయింది ఏంటనేది. కటర్స్ అనేవి నెక్స్ట్ హైడ్రాలిక్ కటర్ ఉంటుంది, నెక్స్ట్ బ్యాటరీ కటర్ ఉంటాయి. ఈ రెండు కూడా యూజ్ చేసి పెద్ద పెద్ద రాడ్ల్స్ని, అంటే అక్కడ మనం ఏంటంటే కట్ చేయని పరిస్థితులు అనమాట. ఇప్పుడు ఐసోలేషన్ నెక్స్ట్ ఈ ఆక్సిజన్ ఉంటాయి, కానీ అక్కడ ఇవి కట్ చేయలేమన్నమాట. ఎందుకంటే టైం ఎక్కువ, గ్యాస్ వేస్ట్. అందు గురించే ఇవేంటే వీటితో అనుకోండి సింపుల్గా అక్కడ కట్ చేసే ప్రయత్నం మేము ఏంటంటే చేస్తున్నాం అనమాట. ఈ గ్యాస్ తోటి కట్ చేస్తే గ్యాస్ నెక్స్ట్ అదే ఆక్సిజన్ అంతా ఎక్కువ టైం అవుతుంది అనమాట. అందు గురించే ఈ కటర్స్ అనుకోండి వేగంగా కట్ అయిపోతుంటాయి అనమాట. పట్టు మనం కట్ చేసుకొని అంతే, వీలైనంత వరకు వేగంగా అక్కడ పని ఇప్పటికే 20 రోజులు అయిపోతుంది. అందు గురించి 20 డేస్ అయిపోతుంది కాబట్టి అంటే వేగంగా అలా బాడీలు 4 అప్పు చెప్పాలని ఒక ఉద్దేశం గవర్నమెంట్ అండి ఇమీడియట్లీ చేయమంటూనే ఉన్నది. అందు గురించి మేము కూడా ఇది నైట్ మొత్తం కూడా నిద్ర ఉంటుందండి. ఒక్కొక్క నైట్ 2 నైట్లు కూడా నెక్స్ట్ ఒక రోజుల్లో రెస్ట్, షిఫ్ట్ వైజ్ అనమాట ఇక్కడ డ్యూటీలు మాకు. వెళ్ళి రావడం చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే 14 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి కాబట్టి. ఇదే కాదండి, అక్కడ వాటర్ కూడా మీరు చూశారు కదా, ఇప్పుడు ఎంత వాటర్ అక్కడ ఉన్నదో. వాటర్ అంటే ఇప్పుడు తగ్గే అవకాశాలు లేవు అక్కడ వాటర్, ఎందుకంటే కంటిన్యూగా వస్తూనే ఉంది. అందు గురించి ఈ వాటర్ ప్రభావం వల్ల మనం పనులన్నీ లేట్ అవుతుంది అనమాట. ఇదే కాదండి, ఏమైనా అక్కడ ఎందుకంటే ఆ టన్నల్ దగ్గర, ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గర ఆ లోపల ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళకైనా అక్కడ కరెంట్ వెళ్ళిపోయినా ఆక్సిజన్ తక్కువ, ఎందుకంటే లాస్ట్ అండి ఆక్సిజన్ చాలా తక్కువగా కూడా ఉన్నది. నెక్స్ట్ ఏదైనా ఏ విధమైన రింగ్స్ కానీ ఏదైనా లూజ్ అయినా, లేదంటే ఏదైనా కొలప్స్ అయినా మనం అక్కడ నుంచి తప్పించుకునే అవకాశం ఏం మాత్రం కూడా లేదు. కానీ మన సేఫ్టీ చూసుకుని అక్కడ మేము వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ మన సేఫ్టీ కాబట్టి ఆ కర్రలు అవన్నీ మేము పెట్టాము అక్కడ. కర్రలు పెట్టుకొని నెక్స్ట్ వర్క్ చేస్తాం. ఎలాగైనా వాళ్ళకి వెతికి తీయాలి అని. నెక్స్ట్ రోబోట్స్ కూడా వచ్చాయి, అవి తీయడానికి వాళ్ళు ప్రయత్నం కూడా చేస్తున్నారు. మా వంతు మేము అవన్నీ పైనవన్నీ ముందలు కట్ చేస్తే లోపలికి, ఎందుకంటే పైన కట్ చేసామనుకోండి పెద్ద పెద్ద రాడ్స్ ఇవన్నీ మట్టి ఇవన్నీ జేసీబీ తోటి మనం తీసుకొని బయటికి తీసి వచ్చినాయన్నమాట. ఆ ఉద్దేశంతో వీళ్ళు వర్క్లన్నీ ఇలాగా చేయిస్తున్నారు. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందు గురించి మేము కంటిన్యూగా ఈ వర్క్ అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడుతున్నాయి. ఇక్కడ మీ మొక్కలమే కాదండి, ఇక్కడ చాలా ఇండియాకి సంబంధించిన డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మన ఇండియాలో 10 ఉన్నాయి, అన్నీ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. చాలా అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు, రాత్రి పగులు అనుకుంటున్నా. ఇదే కాదండి, చూడండి ఇక్కడ మొత్తం పై వరకు ఈ ఎయిర్ వచ్చింది కూడా ఆక్సిజన్ ఇక్కడ వరకు మేము తెప్పిస్తున్నారు. ఆ పైన కూడా మేము కట్టాము మొత్తం. ఇక్కడైతే ఇది కూడా అండి, వీళ్ళు రైల్వే వాళ్ళు అనమాట, అల్ట్రా కటర్ అని అంటారు దీనికి. ఇదైతే చాలా బాగా ఇది వర్క్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది దీంతో. ఈ కట్టర్కి ఏంటంటే ఓన్లీ ఆక్సిజన్ ఒక సిలిండర్ ఉంటే చాలండి. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఒక బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ తోటి నెక్స్ట్ ఈ ఒక్క రాడ్ అని 1500 అండి, అవి ఇప్పుడు కట్ చేస్తాను ఆ రాడ్ అనమాట. అది ఇవన్నీ కూడా గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళందరూ మొత్తం ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళనండి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అందరూ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వర్క్ చేస్తున్నారు. మేము ఒక్కలమే కాదండి, ఇది ఇంతటైతే చాలా వేగంగా ఈ వర్క్ అవుతుంది. చూడండి పెద్ద పెద్ద రాడ్లు కూడా వితిన్ నిమిషాల్లో కట్ చేసి పడేద్దండి. అదే కానీ ఇప్పుడు ఫస్ట్ నేను కట్ చేశాను కదండి, ఇదంతా
ఐసోలేషన్స్ నెక్స్ట్ ఆక్సిజన్ 2 మిక్సింగ్ చేసి ఈ రెగ్యులేటర్తో అంటే రెగ్యులేటర్ అంటే ఉంటాయి వాటితోటి కట్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది. కానీ ఇవి చాలా ఫాస్ట్ గిన్నెతోటి మనము కట్ చేయవచ్చును వీళ్ళు రైల్వే వాళ్ళు. ఇదే కాదండి, ఇక్కడ మట్టి తీసే వాళ్ళు వేరేగా ఉంటారండి. నెక్స్ట్ జేసీబీ అని పని అది చేస్తూనే కటింగ్ చూడండి. ఈ కటింగ్ తర్వాత ఇక్కడ చూడండి వాటర్ ఎంత వస్తుంది. ఈ వాటర్ తగ్గితే మనకి వేగంగా మనకి ఇక్కడ వర్క్ అవుతుందండి. కానీ వాటర్ అస్సలకి తగ్గట్లేదు, ఇంక ఎక్కువే అవుతుంది కానీ వాటర్ తగ్గే ఇక్కడ ప్రసిద్ధి లేదు. మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తారు. మొత్తం ఇదంతా కుక్కలతో తీయడము, ఈ మట్టి అంతా బ్యాక్ వేయడము. కానీ ఈ మట్టి ఏంటంటే బయటకు వెళ్తే బాగుంటుంది, కానీ సోట్ అంటే ప్రజెంట్ ఏంటంటే బాడీలు తీయాలని ఒక ఉద్దేశంతో ఇవి మొత్తం సాఫ్ చేస్తుంటారు. ఆ రోబో కూడా ఇక్కడ వరకు రావాలి కాబట్టి ఇది లాస్ట్ అండి. ఇది అందు గురించే మొత్తం మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా శ్రమిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ తక్కువ, నెక్స్ట్ గాలి తగలదు, అన్ని విధాలుగా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏనండి. ఎప్పుడు ఏదైనా ఏ సిచ్యువేషన్లో ఏదైనా జరగవచ్చును అనేసి కొంచెం మేము కేర్ఫుల్గా ఉంటున్నాము. సో అంటే వాళ్ళ గురించి ఎలాగైనా మనము కష్టపడాలి కాబట్టి తీస్తున్నాము మేము. ఇవన్నీ సిలిండర్స్ చూడండి. వన్స్ మోర్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఇక్కడ నుంచి అంటే ఇది చూడండి, ఇది మేము వచ్చే ట్రైన్స్ అండి ఇవేను. ఒకసారి మీరు అసలు ఇదంతా కన్వలేషన్స్ బెల్ట్ తర్వాత వీడియోలో నేను చూపిస్తాను. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇది కూడా బాగా చేయించారు ఈ కన్వలేషన్స్ బెల్ట్ కూడాను. ఇది అయిన తర్వాత ఏంటంటే దీని మీద మట్టి వేస్తే వేగంగా పనులు అవుతాయి. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చూడండి. కానీ ఎలాగైనా వాళ్ళ బాడీలో వాళ్ళకి ఆఫ్ చెప్పాలని ఒక ఉద్దేశంతోనే ఈ మన ప్రభుత్వం చాలా పట్టుదలతో ఇంతమందికి ఇంత ఖర్చు పెట్టి మనకు వర్క్ చేస్తున్నాం. అలాగే మేము కూడాను నైట్ పొగల అనుకుంటా అందరు కూడాను వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాద్, అందరికీ నమస్కారం.